ఓకే, ఓం చెప్పేసి chant Om 3 times, then one starts. Take a long deep breath in and breathe out. For Omkar, take another deep breath in. జై గురుదేవ్. ఎత్తుకుంది నేను కింద నుంచి. Down. Okay. చాలా గొప్ప భాగము. మనము యాక్చువల్ గా నిర్వాణ ప్రకరణముకు వచ్చినాం, మొన్ననే వచ్చేసినాం నిర్వాణ ప్రకరణముకు. సో ఇది నిజంగా యోగ వశిష్టలో చాలా గొప్ప భాగం. నేనే బ్రహ్మము అనే అనుభవాన్ని చెప్తుంది అనమాట. సో దాన్ని మనం చాలా సింపుల్ గా చెప్పుకుంటున్నాము, బట్ అంటే నేను చాలా సింపుల్ గా చెప్తున్నాను, అది క్లిష్టంగా ఉంటుంది, అంత చదివితే మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ ఓకే. సో వశిష్ఠ మహర్షి చెప్తా ఉన్నాడు అనమాట. సో ఓ రామ, ఈ సత్యము, ఈ చైతన్యం అనే సత్యాన్ని, ఈ సత్యాన్ని మనం చైతన్యము అంటాము, ఆత్మ అంటాము, సత్యము అంటాము, ధర్మం అంటాము, ఇవన్నీ ఒకటి. సో జ్ఞాని ఎట్లా అనుభవిస్తాడంటే, జ్ఞాని యొక్క అనుభవం ఏంటంటే నేనే బ్రహ్మం అనుకుంటాడు. దాని అర్థం ఏంటంటే నేను ఈ శరీరం కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, ఇవన్నీ పోయిన తర్వాత మిగిలేది ఏంటంటే శుద్ధ చైతన్యం మాత్రమే మిగులుతుంది. అదే బ్రహ్మం. ఈ చైతన్యం ఎప్పటికీ మారదు, నశించదు, అన్నిట్లో ఉంటది. ఈ ప్రపంచం ఎట్లా కనిపిస్తుంది అంటే ఈ చైతన్యం వల్లనే కనిపిస్తుంది మనకి. భూమి కానీ, నీరు కానీ, అగ్ని కానీ, గాలి కానీ, మొత్తం ప్రపంచం కనిపిస్తుంది. ఆనందం గురించి మనం అనుభవించేది ఆనందం, ఇది చాలా చిన్నది. కానీ బ్రహ్మ ఆనందం అనేది, మనకు బ్రహ్మ యొక్క ఆనందం అనుభవిస్తున్నాము, మన ఆత్మానందం అనేది అది అపారమైనది అన్నమాట. అది ఎలాంటి కారణం లేకుండా ఉంటది. కండిషన్స్ ఉండవు దానికి. సుఖం దుఃఖం దాటిన తర్వాత వచ్చే స్థితి, అది చాలా సంతోషం. ఇది వచ్చింది మనకు, సుఖం దుఃఖం దాటిన స్థితి వచ్చింది, సంతోషం. అది రాలేదు, బాధ. ఈ రెండు లేకుండా ఉన్న స్థితి ఏంటంటే సుఖం లేదు, దుఃఖం లేదు, ఆ బాధ లేదు, మనకు సుఖం లేదు. అంటే మనకు ఉండేది అదే బ్రహ్మస్థితి అన్నమాట. మామూలుగా 3 స్థితులు ఉంటది: జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 స్థితులన్నింటిలో ఉండేది ఒకటే చైతన్యం. 4వ స్థితి ఏంటంటే తుర్యావస్థ. మూడింటిని దాటితే మిగిలేది ఏంటంటే శుద్ధ చైతన్యం. అదే నిజమైన సత్యం అన్నమాట. ఉదాహరణ, చెరుకు రసం ఉందనుకోండి, ఆ చెరుకు రసాన్ని, ఆ చెరుకు గడని ఎక్కడ చూసినా ఒకటే వస్తుంది, తీయగానే ఉంటది. అట్లాగే ప్రతి మనిషిలో కూడా ఒకటే చైతన్యం ఉంది. ఈ చైతన్యం స్వభావం ఏంటంటే అది విశ్వం కంటే చాలా పెద్దది, అణువు కంటే చిన్నది. ఎక్కడైనా ఉంది, లైక్ ప్రతి చోట ఉంది. ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేనే చైతన్యము. అన్నింటిలోకి చైతన్యం ఉంది, అదే అదే నిజమైన నేను. ఇది అర్థం చేసుకోవాలంటే ప్రపంచం కనిపిస్తుంది. ఈ కనిపించే ప్రపంచానికి ఆధారం ఏంటంటే చైతన్యం. చైతన్యం లేదంటే ప్రపంచం ఉండదు. సో నేను బ్రహ్మము అనే అనుభవమే ముక్తి అన్నమాట. శరీరం కాదు, మనస్సు కాదు, నేనే ఈ శుద్ధ చైతన్యము. సో ఇది ఏంట్రా. సో ఇంకా యాక్చువల్ గా దీన్ని ఏమంటారంటే యోగ వశిష్టలో మనకి ఇది శిఖర స్థాయి బోధన అంటాం దీన్ని. నేనే ఆ చైతన్యం అని చెప్పుకోవడము ఇది చాలా హైయెస్ట్ నాలెడ్జ్. సో వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు. సో బంగారంతో చేసిన ఆభరణాలు ఉన్నాయి అనుకోండి, ఉంగరం ఉంది, గొలుసు ఉంది, అవి వేరు వేరు రూపాలైనా అది మొత్తానికి అది బంగారమే. అదే అన్నింటిలో ఉంది. అట్లాగే నేను అనేది ఈ శరీరంలో ఉన్న శుద్ధ చైతన్యం. అది అన్నింటిలో ఉంది, లోపల ఉంది, బయట ఉంది, అన్ని చోట్ల ఉంది. చైతన్యం లక్షణాలు ఏంటంటే ఇది అన్ని అనుభవాలను చూస్తుంది కానీ మారదు. కానీ అది ఎప్పుడు జాగృతంగా ఉంటది, దానికి ఎలాంటి మలినం, ఇంప్యూరిటీ అనేది ఉండదు అనమాట. ప్రపంచము ఏంటంటే ఈ చైతన్యం వల్లే ప్రపంచం కనిపిస్తుంది.
ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత వచ్చేది చైతన్యం వల్లనే, కానీ నిజానికి ఏం జరగలేదు. సో ఇది ఒక అద్భుతమైన స్థితి. మన ఇది నిద్రలో ఉన్నట్టు ప్రశాంతంగా ఉంటది, బట్ కానీ పూర్తిగా జాగృతంగా ఉంటది అన్నమాట. ఇందులో కోరికలు ఉండవు, అహంకారం ఉండదు, భేదాలు ఉండదు. సో ఇది ఎలా ఉంటది అంటే ఆకాశం లాంటిది చైతన్యం, అన్నింటిలో ఉంది, దేనిలో తగదు. సో ఇది ఒక జాలం లాంటిది అనమాట. ఇందులో అన్ని జీవులు చిక్కుకున్నట్టు కనిపిస్తాయి, కానీ నిజంగా ఎవరు ఇక్కడ బంధించబడలేదు. ఏం చేస్తుందంటే ఈ చైతన్యం అనేది అన్నింటిలో కనిపించే జీవము, అన్నింటిలో ఉండే ప్రేమ అదే, అన్నింటిలో ఉండే శాంతి అదే, కానీ తను ఎప్పుడు స్వతంత్రం. సో ఆనందం గురించి ఏంటంటే అందరి చైతన్యంలో ఆనందిస్తారు, కానీ ఆనందం అనేది చైతన్యం కంటే కూడా చిన్నదే అన్నమాట. చివరికి ఏంటంటే అన్ని నేనే, అన్ని నాదే, కానీ నేను అనే భావన ఇక్కడ లేదు, ఇతరుడు కూడా లేదు. ఫలితం ప్రపంచం నిజమైన భ్రమైన నాకు ఎలాంటి బాధ లేదు, నేను పూర్తి విముక్తుడిని. అందుకే బంగారము ఆభరణం సపరేట్ అయినా బంగారం ఒకటే, అలాగే చైతన్యం నుంచే ప్రపంచం అనేది వస్తుంది. సో ముఖ్యమైన బోధ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సు కాదు, నేను ఈ శుద్ధ చైతన్యం. మనకు కనిపించేది ఏంటి? ప్రపంచం, కానీ అది అసలు మారదు. ముక్తి స్థితి అన్నమాట, కోరికలు లేని స్థితి. మనకు ముక్త స్థితి ఎట్లప్పుడు వస్తుంది? ఎప్పుడైతే కోరికలు ఉండవో, అహంకారం ఉండదో, బాధ లేదు, అదే ముక్త స్థితి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్నీ నేనే, కానీ నేను కూడా నేను అనే భావన కూడా లేకుండా ఉండాలి. అదే చైతన్యం యొక్క స్థితి అన్నమాట. వశిష్ఠ మహర్షి చెప్తా ఉన్నాడు, రామ, పూర్వకాలంలో కూడా మహర్షులు జ్ఞానులు వారు ఉన్నారు. వారు అహంకారం లేకుండా జీవించారు. వాళ్ళ మనసులో ఎలాంటి కలుషితం లేదు. వారి జీవితం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కొన్నిసార్లు రాజుల్లాగా జీవించారు, కొన్నిసార్లు మామూలు సాధారణ జీవితం గడిపారు, కానీ ఏ పరిస్థితిలో కూడా వాళ్ళు మనశ్శాంతి పోయేది కాదనమాట. వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటుంది అంటే గెలిచినా ఆనందంలో మునిగిపోలేదు, ఓడిపోయినా కూడా బాధపడలేదు. వారు శత్రువులను ద్వేషించలేదు, విజయం వచ్చినప్పుడు గర్వించలేదు. వారి మనస్సు ఎట్లా ఉంటుండేనంటే వారి మనస్సు పూర్తి ప్రశాంతం, అహంకారం లేని స్థితి. వారు సమాజంగా జరిగే పనులు మాత్రమే చేసేవారు అన్నమాట. వశిష్ఠుడు రాముడికి చెప్పారు ఏంటంటే నువ్వు కూడా వాళ్ళలాగుండు, అహంకారాన్ని వదిలేయి, సహజంగా జరిగే పనులు చేయి. ప్రపంచం యొక్క సత్యం ఏంటంటే ఈ ప్రపంచం అనేది నిజం కాదు, కనిపించేది ఎంత మాయ, అబద్ధం కూడా కాదు. ఇది ఒక అపియరెన్స్, మనకు కనిపించేది మాత్రమే. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అని అంటుడు అనమాట వశిష్ఠుడు రాముడు. నువ్వు జ్ఞాని అయిన తర్వాత కూడా ఎందుకు బాధపడుతున్నావు అని. అప్పుడు రాముడు చెప్పినాడు, మీ దయ వల్ల నేను ఇప్పుడు మేల్కొన్నాను, నా అజ్ఞానం పోయింది, నేను ఇప్పుడు శాంతిగా ఉన్నాను, ఇప్పుడు నేను జీవన్ముక్తుని. మళ్ళీ అడుగుతాడు రాముడు, మోక్షం ఎట్లా వస్తుందని. సో వశిష్ఠుడు అప్పుడు సమాధానం చెప్తాడు అనమాట. మోక్షానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఎంక్వైరీ, విచారణ మార్గం, నేను ఎవరు అని తెలుసుకోవడం, ఇది చాలా సులభమైన మార్గం. ఇంకొకటి యోగ మార్గం అంట. ఇంకొకటి ఏంటంటే ప్రాణాయామం, లైక్ శ్వాస నియంత్రణ చేసుకోవడం వల్ల. ప్రాణాయామం అంటే ఒక నియంత్రణ పద్ధతిలో శ్వాసను తీసుకోవడం మనసు నియంత్రిస్తుంది అప్పుడు. సో ముఖ్య విషయం ఏంటంటే ఈ రెండు మార్గాలు కూడా ఒకే ఫలితానికి తీసుకెళ్తాయి, కానీ విచారణ అనేది ఇందులో సులభము. సో సింపుల్ గా సమ్మరీ తెలుసుకోవాలంటే జ్ఞాని ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా శాంతిగా ఉంటాడు, గర్వం లేదు, బాధ లేదు. ప్రపంచం కనిపించే ప్రపంచం అంతా నిజం కాదు, అబద్ధం కాదు, ఇదంతా ఒక అపియరెన్స్ మాత్రమే. సో మోక్షానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి విచారణ మార్గం, నేను ఎవరు అనేది విచారణ చేయాలి. ఇంకొకటి యోగా, ప్రాణాయామం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. సో అహంకారం వదిలి సహజంగా జీవించడం అనుకోండి, ఆటోమేటిక్ గా శాంతి వస్తుంది అన్నమాట. దెన్ వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు, ఆ ఓ రామ, ఈ అనంత చైతన్యంలో ఈ ప్రపంచం అనేది ఒక భ్రమ లాంటిది. నేను ఒక కథ చెప్తా నీకు, ఒక కథ విను అని. ఇప్పుడు చాలా మంచి ఇంపార్టెంట్ కథ చెప్తాడు అనమాట. ఏంటంటే ఒకసారి నేను అంటే వశిష్ఠుడు అనే నేను మహర్షులతోటి మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతుంటే అప్పుడు ఒక మహర్షి ఇట్లా చెప్పిందంట, ఒక మేరు పర్వతంలో ఒక పెద్ద కల్పవృక్షం ఉంది. ఆ చెట్టు మీద భూసుండ అనే ఒక కాకి ఉంది. ఆ కాకి ప్రత్యేకత ఏంటంటే అతను చాలా చాలా కాలం జీవించిండు. సో ఎన్నో యుగాలు చూశాడు. అతనికి కోరికలు లేవు, అహంకారం లేదు, అందరికి స్నేహితుడు. సో అతని కలువు అని. సో అప్పుడు వశిష్ఠుడు వెళ్ళాడు అనమాట. అప్పుడు వశిష్ఠుడు కనిపిస్తుంది, నేను అతన్ని చూడాలనుకున్నాను. వెంటనే మేరు పర్వతానికి వెళ్ళిపోతాడు వశిష్ఠుడు. అక్కడ ఏం చూసిండంటే ఒక పెద్ద చెట్టు మీద ఎన్నో పక్షులు ఉన్నాయి.
వాటిలో భూసుండను చూస్తాడు. చూశాను. అప్పుడు భూసుండ కూడా వశిష్ఠుడిని గుర్తుపట్టి అతను నన్ను గుర్తించాడు. చాలా గౌరవంగా స్వాగతించాడు. ఇట్లా అంటాడు అనమాట, మీరు రావడం నాకు గొప్ప అదృష్టము. అప్పుడు వశిష్ఠుడు అడిగిండు అనమాట, ఏమని కొన్ని ప్రశ్నలు అడిగిండు. నేను అతన్ని అడిగాను, ఏమని అంటే, నీవు ఎవరు, ఎక్కడ పుట్టావు, నీకు ఈ జ్ఞానం ఎట్లా వచ్చింది, నీ వయసు ఎంత, నీకు గతం గుర్తుందా, నువ్వు ఎంత కాలం నుంచి జీవిస్తున్నావు అని. దాన్ని భూసుండ చెప్తాడు అనమాట. మీరు అడిగినారు కాబట్టి చెప్తాను. ఈ కథ వినేవారికి కూడా పుణ్యం వస్తుంది. సో ప్రపంచం అనేది ఒక మాయ లాంటిది. సో భూసుండ ఎవరంటే చాలా కాలం జీవించిన జ్ఞాని. ఆయన కోరికలు లేవు, అహంకారం లేదు, శాంతిగా ఉన్నాడు. సో జ్ఞాని కాలాన్ని దాటి ఉంటాడు, మళ్ళీ ఎప్పుడు కూడా శాంతిగా ఉంటాడు. సో జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా కాలానికి చాలా అతీతంగా ఉంటాడు అనమాట. సో ఇదే ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకునేది భూసుండ కథలో అతని జన్మ ఎట్లా జరిగింది అనేది. సో భూసుండ చెప్తున్నాడు అనమాట, ఓ మహర్షి, దేవతల గురించి ఒక సంఘటన చెప్తాను నేను. ఒకసారి కొంతమంది దేవతలు కలిసి ఒక ప్రత్యేకమైన పూజ చేస్తున్నారు. అది తాంత్రిక పూజ అనమాట. ఆ సమయంలో దేవతలంతా మద్యం దాగి ఉన్నారు, కొంతమంది ఆనందంలో మునిగిపోయినారు. సో ఒక నిర్ణయం వాళ్ళు ఇట్లా అనుకున్నారనమాట, శివుడిని మా శక్తితోటి ప్రభావితం చేద్దాం. ఎందుకంటే అజ్ఞానంలో ఇరుక్కుపోయారు కనుక ఇప్పుడు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు మా శక్తితో శివుడిని ప్రభావితం చేద్దామని తమ శక్తితోటి పార్వతిని శివుడి నుంచి వేరు చేసింది. సో వాళ్ళ స్థితి ఏంటంటే, దేవతల స్థితి అప్పుడు ఎట్లా ఉందంటే, పాడారు, వాళ్ళు నవ్వారట, నృత్యం చేశారు, కొంతమంది మాంసం కూడా తిన్నారట, పూర్తి ఉత్సాహంలో ఉన్నారు అని ఆ బుక్ లో రాసినారు. సో అందులో ముఖ్యమైన పాత్ర ఏంటంటే, ఆ దేవతల్లో ఒక అంబుసా దేవి అని ఒక దేవత ఉందన్నమాట. ఆమె వాహనం ఏంటంటే కాండ అనే ఒక కాకి. తర్వాత బ్రాహ్మీదేవి కూడా ఉంది. బ్రాహ్మీదేవి వాహనాలు ఏంటంటే హంసలు. ఆ దేవతలలో ఒక అంబుసా దేవి ఉంది, ఒక బ్రాహ్మీదేవి ఉంది అన్నమాట. సో అవేమేంటి, ఈ కాకి ఉన్న హంసలు మద్యం మత్తులో కలిసిపోయినాయి, ఆ కాకితోటి కలిసినాయి అనమాట. సో ఆ తర్వాత ఆ హంసలు 21 గుడ్లు పెడతాయి, వాటి నుండి 21 కాకులు పుడతాయి అనమాట. అందులో ఒక్కడు భూసుండ. హంసకి కాకి మధ్య జరిగిన సంయోగంలో ఈ భూసుండు వస్తాడు అనమాట. సో మేము బ్రాహ్మీ దేవిని ప్రార్థించిండ్రు, వీళ్ళ తర్వాత పుట్టిన తర్వాత బ్రాహ్మీ దేవిని ప్రార్థించారనమాట. ఆమె కృప వల్ల మేము జ్ఞానం పొందినాము, సెల్ఫ్ నాలెడ్జ్ పొందినాము, తర్వాత ముక్తి పొందాము. తర్వాత అప్పుడు వీళ్ళు తండ్రి కాకితోటి సంభాషించిన తండ్రి అడిగాడు అనమాట, మీరు వాసనలను దాటినారా, కోరికలన్నీ దాటారా అని. మేము చెప్పాను, అవును, మేము జ్ఞానం పొందాము, చివరిగా మేము ఒక ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకొని చెట్టుపై నివసించాము, మేము ఇక్కడే జీవిస్తున్నాము. సో భూసుండది ఒక ప్రత్యేకమైన జన్మ ద్వారా పుడతాడు అనమాట భూసుండు. సో దేవతల వల్ల జన్మం జరిగింది ఆయనకు, బ్రాహ్మీదేవి వల్ల కృప, బ్రాహ్మీదేవి కృప వల్ల జ్ఞానం వస్తుంది అనమాట. భూసుండు అన్ని కోరికలు దాటిపోయిండు. సో అందుకనే జ్ఞానం అనేది దేవి కృప ప్లస్ మళ్ళీ సాధన రెండు ముఖ్యం. మనం ఒక సాధన ద్వారా రాదు మనకు మోక్షం. ఎప్పుడు గురువు కృప ఉండాలి, దెన్ సాధన కూడా చాలా ముఖ్యం అనమాట. వాసనలు పోయినాయి అనుకోండి, జ్ఞానం వస్తుంది, ముక్తి వస్తుంది. సో ఇది ఇక్కడ ఇద్దరు దేవతలు, భూసుండాదేవి ఒకటి, తర్వాత అంబుసాదేవి. సో ఇక్కడ అలంబుసాదేవి. అలంబుసాదేవి అనేది ఒక శక్తి స్వరూపిణి అని. సో ముఖ్యంగా తాంత్రిక శక్తి సంబంధించిన దేవి అన్నమాట. సో ప్రకృతి యొక్క ఉగ్ర రూపము. సో యోగ వశిష్ఠల ఈ అలంబుసాదేవిని యాక్చువల్ గా మాయా, ఇంద్రియ శక్తి ప్రవాహంగా చూపిస్తారనమాట. సో మామూలుగా కాకి అనేది ఇది ఆమె వాహనం కాకి మనం కాకిని అంత చీప్ చూస్తాం కానీ దానికి లోతైన, కాకి అనేది రహస్యము, చాలా మళ్ళా లోతైన చైతన్యాన్ని సూచిస్తుంది. బ్రాహ్మీదేవి అనేది ఇప్పుడు సప్తమాతృకలలో ఒకరామె. ఆమెని సృష్టి శక్తి, జ్ఞానము, శాంతి. ఆమె వాహనం హంస అన్నమాట. సో వీళ్ళిద్దరి కలయిక వల్ల పుట్టింది భూసుండం. తర్వాత ఇక నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తా ఉన్నాడు. సో వశిష్ఠుడు చెప్తున్నారు. సో అప్పుడు అడుగుతాడు అనమాట, వశిష్ఠుడు అడుగుతాడు, నీ అన్నదమ్ములు ఎక్కడున్నారు, నువ్వే ఎందుకు కనిపిస్తున్నావు అని. సో భూసుండు చెప్తాడు అనమాట, చాలా కాలం గడిచింది, నా అన్నదమ్ములు శరీరాన్ని వదిలేసి శివలోకానికి వెళ్ళిపోయినారు. ఎంత గొప్ప వాళ్ళైనా సరే కాలము, టైం అండ్ డెత్ అందరినీ తీసుకుపోతుంది.
మళ్ళీ చలి, వేడి, గాలి, అగ్ని ఇవి నిన్ను ఎందుకు ప్రభావితం చేయలేవు అని అడుగుతాడు వశిష్ఠుడు. భూసుండు ఏం సమాధానం చెప్తాడంటే, మేము ఈ శరీరంతో తమస్సును కలపలేదు, ఆత్మలోనే స్థిరంగా ఉన్నాము, అందుకే మేము ప్రభావితం కాలేదు. సో మేము కోరికలు వదిలేసాము, అవసరం లేని పనులన్నీ మానేసాము, లోపల శాంతిగా ఉన్నాం మేము. సో మాకు బతుకుతున్నప్పుడు కూడా బాధ లేదు, చనిపోతే కూడా భయం లేదు. మేము ఈ చెట్టుపై కూర్చొని కాలం ఎలా గడుస్తుందో చూస్తున్నాం, ప్రపంచంలో ఏమి జరిగినా మాకేం ఎలాంటి ప్రభావం లేదు. సో అందుకనే ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే, ప్రపంచం అంతా ఒక సముద్రం లాగా, మిగతా వాళ్ళంతా అందులో మునిగిపోతారు. మనం వచ్చినామంటే అందులో మునిగిపోవాల్సింది. భూసురుడు మాత్రం సముద్ర తీరంలో కూర్చొని ఉన్నాడు, అందుకే ఏ ప్రభావం లేదనమాట. సో మనసు గురించి ఆలోచిస్తే ఇక్కడ మేము అన్ని పనులు చేస్తాము, కానీ మనసులో కలత లేదు. మేము ఎప్పుడు అనంత చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటాము. సో దేవతలు పొందిన అమృతం కంటే కూడా ఇక్కడ చెప్తాడు సత్సంగం గురించి. ఒక జ్ఞానుల సాంగత్యం ఎట్లాంటిదంటే, దేవతలు పొందిన అమృతం కంటే కూడా జ్ఞానుల సాంగత్యం, గురువుల సాంగత్యం చాలా గొప్పది. నేను మీలాంటి మహర్షిని చూసినందుకు నా జన్మ ధన్యమైంది అని భూసుండు చెప్తాడు అనమాట. సో ఈ కాలం అనేది అందరినీ తీసుకెళ్ళిపోతుంది, కానీ భూసుండి రహస్యం ఏంటంటే, శరీరాన్ని తమస్సుతో కలపలేదు, కోరికలు లేవు, శాంతితో ఉన్నాడు. సో జ్ఞాని స్థితి ఎట్లా ఉంటుందంటే, సుఖానికి దుఃఖము రెండింటికి ప్రభావం లేదండి, భయం లేదు, వాళ్ళకి ఎప్పుడు శాంతే ఉంటుంది. సో శరీరం కాదు అని తెలిసిన వాడికి ప్రపంచం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండదు అనమాట. సో భూసుండు ఇంకా చెప్తాడు, ఓ మహర్షి, నేను నివసిస్తున్నది ఒక కల్ప వృక్షము. ఎంత ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా ఇది కదలలేదు, దయ్యాలు రాక్షసులు ఎన్ని దాడి చేసినా కూడా ఇది నశించదు, ప్రళయం వచ్చినా కూడా ఈ కల్పవృక్షం నిలబడుతుంది. అందుకే ఈ చెట్టుపోయిన మేము కూడా రక్షించబడుతున్నాం. సో అప్పుడు వశిష్ఠుడు అడిగాడు అనమాట, ప్రళయం సమయంలో నువ్వు ఎట్లా బతుకుతావు? మరి ప్రళయం వచ్చినప్పుడు అన్ని నశిస్తాయి కదా, మరి నువ్వు నశించవా అని. దెన్ భూసుండు సమాధానం చెప్పింది అనమాట, ప్రళయం వచ్చినప్పుడు నేను కూడా ఈ చెట్టు వదిలేస్తాను, తర్వాత పూర్తి ఆకాశ చైతన్యంలో కలిసిపోతాను నేను, ఎలాంటి ఆలోచనలు ఉండవు అప్పుడు. ప్రళయం సమయంలో అతను ఏం చేస్తాడంటే, అత్యంత వేడి వచ్చింది అనుకో, వేడితోటి ప్రళయం వచ్చింది అనుకో, సూర్యుడు మండుతున్నప్పుడు జలధ్యానం చేస్తా, అప్పుడు చల్లగా ప్రభావం లేకుండా ఉంటా. సో గాలి బలంగా వీచి ప్రళయం వచ్చింది అనుకోండి, పర్వతాలు కూడా ఎగిరేంత గాలి వచ్చినప్పుడు పర్వత ధ్యానం చేస్తా, అప్పుడు స్థిరంగా ఉంటా. సో ఓకే, జల ప్రళయం వస్తే మొత్తం ప్రపంచం నీటితో నిండినప్పుడు నేను వాయు ధ్యానం చేస్తాను, అప్పుడు తేలికగా ప్రభావం లేకుండా ఉంటాను. తర్వాత స్థితిలో నేను డీప్ స్లీప్ లో ఉంటాను, స్లీప్ లాగా ఉంటాను కొత్త సృష్టి వచ్చే వరకు. కొత్త సృష్టి ప్రారంభమైన తర్వాత మళ్ళీ ఈ చెట్టు దగ్గరకు వచ్చేస్తాను నేను అని అంటాడు అనమాట. అప్పుడు వశిష్ఠుడు అడుగుతాడు, ఇతరులు ఎందుకు అట్లా చేయలేదు మరి అని. భూసుండు సమాధానం చెప్తాడు ఏంటంటే, ఇది ఈశ్వర సంకల్పం, గాడ్స్ విల్. సో ప్రతి ఒక్కరి జీవితం వాళ్ళ స్వభావము వారి కర్మ ప్రకారం జరుగుతుంది, ఏది జరగాలో అది జరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కల్పవృక్షము ప్రతి సృష్టి చక్రంలో ఉంది, అది మళ్ళీ అదే చోట ఉంది. సో భూసుండ ప్రళయ సమయంలో కూడా సర్వైవ్ అవుతాడు అనమాట. సో రహస్యం ఏంటంటే, ఆకాశం లాగా ఉండడము, ఆలోచనలు లేకపోవడము, ధ్యానం చేయడము, సో ధారణ చేస్తుంటాడు. సో ముఖ్య బోధ ఏంటంటే, ఇందులో పరిస్థితుల్లో ఎంత కష్టమైనా సరే మనం లోపల స్థిరంగా ఉంటే ప్రభావం ఉండదు. సో ఏది జరగాలో అది జరుగుతుంది, ఈశ్వర సంకల్పం ప్రకారమే ప్రతిదీ జరుగుతుంది. లోపల స్థిరంగా ఉన్నవాడికి ప్రపంచం ఏమీ చెయ్యలేదు. సో అది మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. సో వశిష్ఠుడు అడుగుతాడు మళ్ళీ, నువ్వు చాలా కాలం బతికావు కదా, గత సృష్టిల్లో నువ్వేమేమి చూసినావు చెప్పు అని. సో భూసుండు చెప్తాడు అనమాట, ఓ మహర్షి, నేను చాలా విచిత్రమైన విషయాలు చూసాను. ఒకప్పుడు మొత్తం భూమి ఇట్లా ఉంది అంటే, ఎట్లా అంటే ఒక సమయంలో ఒక ప్రళయ కాలంలో చెట్లు లేవు, మొక్కలు లేవు, పర్వతాలు లేవు, భూమి మొత్తం లావా అంటే అగ్ని పర్వతాలతో నిండిపోయింది. ఇంకొక కాలంలో సూర్యుడు చంద్రుడే లేడు, కేవలం ఒక భాగంలో మాత్రమే వెలుగు ఉండేది. ఇంకొక కాలంలో భూమి మీద కేవలం రాక్షసులు మాత్రమే భూమిని పాలించింది, వాళ్ళు చాలా శక్తివంతంగా ఉన్నారు. ఇంకొక కాలంలో భూమి మొత్తం నీటితో నిండిపోయింది. ఇంకొక కాలంలో భూమి మొత్తం అడవులతో నిండిపోయింది, అక్కడ మనుషులు లేకుండా. ఇంకొక కాలంలో పర్వతాలు వచ్చినాయి, కానీ మనుషులు ఇంకా లేరు. అట్లనే ఇంకో కాలంలో రాక్షసుల మృతదేహాలు ఉన్నాయి, భూమి అంతా నిండిపోయింది. మరో విచిత్ర కాలం ఏంటంటే, దేవతలు కూడా కనిపించలేదు, భూమి ఒక పెద్ద పర్వతంలా కనిపించింది. సో నేను ఎన్నో
మనువులను చూసిన. మనువు అంటే బ్రహ్మ సృష్టి మనువులు. సో ఎన్నో సృష్టులు వచ్చిపోవడం చూసినాం. ఒకప్పుడు ప్రపంచం మొత్తం ఒక కాస్మిక్ ఎగ్ లాగా, ఒక అండం లాగా ఉంది. మరో కాలంలో మనుషులు విచిత్రంగా జీవించారు, ధర్మం తగ్గిపోయింది. ఇంకొక కాలంలో ఏంటంటే సముద్రం కూడా లేదు, అడవులు మాత్రమే ఉన్నాయి. ఇంకొక కాలంలో భూమి లేదు, పర్వతాలు లేవు, దేవతలు మాత్రం ఆకాశంలో ఉన్నారు. ఇంకొక కాలంలో ఎక్కడ చూసినా చీకటి మాత్రమే ఉంది. సృష్టి ఎట్లా మొదలవుతుందంటే, మొదలు సృష్టి కావాలి అనే భావన వస్తుంది. సో తర్వాత వెలుగు వస్తుంది. వెలుగు వచ్చిన తర్వాత విశ్వం ఏర్పడుతుంది. విశ్వం ఏర్పడిన తర్వాత జీవులు పుడతారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని సృష్టిల్లో విష్ణువు ద్వారా సృష్టి జరిగింది, మరికొన్ని సృష్టిల్లో శివుడి ద్వారా సృష్టి జరిగింది, ఇంకొన్ని సృష్టిల్లో బ్రహ్మ ద్వారా సృష్టి జరిగింది. ముఖ్యమైన మాట ఏంటంటే, ఇప్పుడు ఏం జరుగుతుందో ఇదే ముందు జరిగింది. నేను ఇట్లాంటి సృష్టిలను 10 సృష్టిలను చూశాను. సో అదే చెప్తున్నా అనమాట. మనం సింపుల్ గా ఇది అర్థం చేసుకోవాలంటే, సృష్టి అనేది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది, ఒకే విధంగా తిరుగుతూ ఉంటుంది. ప్రపంచం అనేది స్థిరం కాదు. ఒకసారి అగ్నితో నిండిపోయి ఉంటది, ఒకసారి నీరుతో నిండిపోయి ఉంటది, ఒకసారి అడవితోటి, ఒకసారి ఖాళీ. సో ఇది ఎప్పుడు జరుగుతుందో ఇదే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అనమాట. ఈ ప్రపంచం అనేది శాశ్వతం కాదు, మారుతా ఉంటది. సో ఇక్కడ మనువులు ఎవరంటే, ఈ మానవ జాతికి ఆది పురుషుణ్ణి మనం మనువు అంటాం. ప్రతి సృష్టి చక్రంలో మనువు ఉంటాడు యాక్చువల్గా. సో మనం అంటాం కదా, వైవస్వ మనవంతరి అంటాం, వైవస్వత మనువు అని. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మనువు వైవస్వత మనువు అనమాట, స్వయంభూ మనువు. సో ఇట్లా మనువుల నుంచి సృష్టి అనేది జరిగింది అని చెప్తాడు అనమాట. సో వశిష్ఠుడు అడుగుతాడు మళ్ళీ, ఓ భూసుండా నువ్వు ఎందుకు చావుకు లోబడ్డం లేదని. భూసుండుడి సమాధానం ఏంటంటే, చావు అనేది కోరికలు, కోపము, అహంకారం ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎవరికి మరణ భయం ఉంటుందంటే, ఎవరికైతే కోరికలు ఉంటాయో, ఎవరికైతే కోపము, లోభము, మనసు అస్థిరంగా ఉంటుందో వాళ్ళు బాధపడతారు. మరణం వారిని వెంటాడుతుంది. సో ఎవరికి భయం ఉండదంటే, ఎవరికైతే కోరికలు ఉండవో, ఎవరికి కోపం లేదో, మనసు శాంతంగా ఉన్నదో, ఆత్మలో స్థిరంగా ఉన్న వారికి మరణ ప్రభావం ఉండదు. సో భూసుండుడి రహస్యం ఏంటంటే, నేను ఎప్పుడు ఆత్మను ధ్యానం చేస్తాను, ఆ ధ్యానం మనసును శాంతం చేస్తుంది, ప్రపంచ బాధలను తొలగిస్తుంది అనమాట. మన ప్రాణం గురించి చెప్పాలంటే, మన శరీరంలో ప్రాణశక్తి ఉంది కదా, ఇదే మన శ్వాసను నడిపిస్తుంది. కళ్ళు చూడడానికి సాయం చేసేది ప్రాణశక్తిని, మాటలు మాట్లాడేలా చేసేది ప్రాణశక్తిని. సో ప్రాణం 2 రకాలుగా ఉంటది, ఒకటి ప్రాణ, ఇంకొకటి అపాన. ప్రాణం అనేది పైకి పనిచేస్తుంది, అపానం అనేది కిందికి పనిచేస్తుంది అనమాట. ఇవే 2 మన శరీరాన్ని నడిపించే శక్తులు. మన శరీరంలో ఉండే నాడులు ఏంటంటే, ఈడా నాడి, పింగళ నాడి అనే నాడులు ఉంటాయి. ఇవి ప్రాణశక్తిని పంపింగ్ చేస్తాయి శరీరం అంతా. హృదయ కేంద్రం అంటే ఈ శక్తి హృదయంలో ఉంటది, అక్కడి నుంచి మొత్తం ఈ శక్తి మన శరీరాన్ని నడిపిస్తుంది. సో ఎవరైతే ప్రాణాన్ని, అపానాన్ని నియంత్రిస్తారో వాళ్ళకి అలసట ఉండదు, శాంతిగా ఉంటారు, ఈ బంధనం నుంచి బయటపడతారు. ఫలితం ఏంటంటే, ఇలా జీవించిన వాడు మళ్ళీ జన్మించడు, పూర్తిగా విముక్తి పొందుతాడు. సో మరణం అనేది కోరికలు, కోపం ఉన్న వారికి వస్తుంది. ముక్తి యొక్క రహస్యం ఏంటంటే, మనకు ముక్తి దొరకాలంటే కోరికలు వదిలేయాలి, మనసుని శాంతంగా ఉంచాలి, ఆత్మ మీద ధ్యానం చేయాలి. సో ప్రాణం అనేది మన శరీరాన్ని నడిపించే శక్తి. దాన్ని నియంత్రిస్తే కనుక ప్రాణాన్ని, మనసు స్థిరం అవుతుంది అనమాట. మనస్సు అనేది శాంతి, మళ్ళీ ప్రాణ నియంత్రణ, ఇది 2 చేసుకున్నాం అనుకో ముక్తి అనేది లభిస్తుంది అనమాట. ఈ విషయం చెప్తాడు. ఈ విషయం చెప్పి ఇంకా సో మనం మళ్ళీ నెక్స్ట్ రేపు తీసుకుందాం. ప్రాణాయామం అంటే ఏంటిది, రేచకము, కుంభకము, పూరకము, వీటన్నింటి గురించి చాలా విపులంగా భూసుండు చెప్తాడు. సో లర్న్ ఇట్ టుమారో. ఓకే మహేందర్, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా జై గురుదేవ్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మా. ఎందుకమ్మా అసలు మంచి నాలెడ్జ్ అంతే కదా. అమ్మా నాకు కూడా చాలా నచ్చింది. అదే జ్ఞానం